నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లోసమ్ ఛానల్. ఈరోజు టేస్టీ అండ్ వెరైటీ బ్రేక్ఫాస్ట్ అండి. చూస్తే మీకేమనిపిస్తుంది? అంబలిలాగా అనిపిస్తుంది. ఎందుకంటే గంగ జాతర వస్తూ ఉంది కాబట్టి అంబలి అనుకుంటారు, కానీ ఇది అంబలి కాదండి, పొంగలండి. ఎలా చేయాలంటే 1/2 కప్పు సగ్గుబియ్యము, 1/2 కప్పు పెసరపప్పు అండి. మన క్వాంటిటీ మనం ఎంతైనా వేసుకోవచ్చు, మన ఇంట్లో మెంబర్స్ బట్టి వేసుకోవచ్చు. అది బాగా కడిగి ఒక 1 అవర్ నానబెట్టుకోవాలండి. 1 అవర్ నానబెట్టిన తర్వాత మళ్ళీ ఇలా కుక్కర్లో పెట్టాలి. 3 విజిల్స్. మనం బియ్యము పొంగల్కి ఎలా పెడతామో అలా ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉండనివ్వాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. 10 మినిట్స్లో అయిపోతుంది. స్కూల్స్కి ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు ఇలా బాగా చేసుకోవచ్చు. చేసుకుని కూడా బాక్స్లో తీసుకెళ్ళిపోయి మనకి ఇంట్లో టైం లేకపోతే అక్కడ కూడా తినచ్చు. రుచికి సరిపడా ఉప్పు, అది మనం కుక్కర్లో పెట్టుకోవాలి. ఇది మళ్ళీ ఒక 1/2 కప్పు కన్నా పైనండి. కావాలంటే 1 కప్పు కూడా వేసుకోవచ్చు. రాగిపిండి హెల్త్కు మంచిది. ఏ విధంగానైనా రాగిపిండి తింటే రోజు మంచిదండి. ఆ వంటలు కట్టకుండా దాన్ని అలా స్పూన్ ఎత్తుకుని నీళ్ళు వేసి కొద్దిగా బీట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉడకపెట్టుకున్నాం కదా సగ్గుబియ్యము, పెసరపప్పు, దానిలో ఇలా వేసి కలుపుతూ ఉండాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హైలో పెడితే కింద అడుగంటిపోతుంది. ఆ తర్వాత నూనె కాదండి, నెయ్యే వేస్తున్నాను. పొంగల్కి మనం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఈ రాగిపిండి, పెసరపప్పు, సగ్గుబియ్యము ఇవన్నీ కూడా ఒంటికి చలవ చేస్తుందండి. ఈ ఎండాకాలము వాడుకోవచ్చు. 2 ఎండుమిర్చి వేసాను, మిరియాలు కొద్దిగా దంచి వేసాను, జీలకర్ర కొద్దిగా, కరివేపాకు, అంతేనండి. ఈ పోపు పెట్టి దానిలో వేసి కలపడం. కొద్దిగా ఇంగువ, పొంగల్కి ఇంగు వేస్తే టేస్టు స్మెల్ కూడా బాగుంటుందండి. అంతే, ఈజీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్. మీరు ట్రై చేయండి, కామెంట్స్ పెట్టండి.